చూపిన మార్గముదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం దిలీప్ భుక్తి. సారీ అక్క, ఇవాళ నాకు చదవాలని ఇంట్రెస్ట్ లేదు. మరి ఎందుకు వచ్చినట్టు? మా పేరెంట్స్ పోరు పడలేక. ఇంతకీ నీకు ఇంట్రెస్ట్ ఎందుకు లేదు? నేను చెప్పాను కదక్క మా వీధిలో ఉన్న ఒక అమ్మాయి గురించి. అదే అక్క, మీ ఆయన నిన్ను విడిచిపెట్టి పారిపోయినట్టు ఆ అమ్మాయి ముగ్గురు కూడా పారిపోయి మరో పెళ్లి చేసుకున్నాడని చెప్పాను కదక్క. అవును, ఇప్పుడు ఏమైంది? ఆ అమ్మాయి కథ ఊహించిన మలుపు తిరిగింది. అంటే ఆ అమ్మాయి కూడా మొగుడిని మర్చిపోయి వేరే వ్యక్తిని తన జీవితంలోకి ఆహ్వానించింది. సడన్ గా అమ్మాయి ఎందుకు అలా మారిందో నాకు అర్థం కావట్లేదక్క. అందుకే నా మూడ్ అప్సెట్ అయింది. అక్క, ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం సరైందేనంటావా? చెప్పక్క, అదే నువ్వైతే అలా చేస్తావా? అడుగుతుంటే మాట్లాడవేంటక్క? చెప్పక్క, నువ్వైతే అలా చేస్తావా? అది ఆ అమ్మాయి అభిప్రాయం. అది మంచిదో కాదో చెప్పడానికి మనమేవరం? భర్త తన ఇష్టానికి ప్రవర్తించినప్పుడు భార్య కూడా తన ఇష్టానికి ప్రవర్తించడంలో తప్పేంటి? నన్ను అడిగితే ఆ అమ్మాయి చేసిందే కరెక్ట్ అంటాను. నువ్వు కూడా అలా ఎందుకు చేయకూడదు? మూడు వారిని నీ జీవితాన్ని తిరిగి చిగురింపచేసే ప్రయత్నం ఎందుకు చేయకూడదు? చేయొచ్చు, అదేం తప్పు కాదక్క. నా కథ కూడా అలాగే అవుతుందా? బాలాజీ నాకు అన్యాయం చేస్తాడా? నన్ను కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? నీకెంత ధైర్యం? నీకెంత ధైర్యం ఉంటే నన్ను పట్టుకుంటావు? నిన్ను నిన్ను చంపేస్తాను. ప్రకాష్ గారు, ప్రకాష్ గారు, నమస్కారం అండి. నమస్కారం. నువ్వు అడవాల ధర్మారావు గారు అబ్బాయి వినోద్ గదు? అవును సార్. రా బాబు, రా కూర్చో. సుమతి, కాఫీ తీసురా. కూర్చో బాబు. ఏంటి, ఏదైనా పని మీద వచ్చారా? అవును సార్. ఏంటది? నాకు ఉద్యోగం కావాలి సార్. ప్రస్తుతం మా పరిస్థితి ఏం బాగోలేదు. దయచేసి వివరాలు అడగొద్దు. ఎలాంటి ఉద్యోగం అయినా పర్వాలేదు, ఎంత ఇచ్చినా పర్వాలేదు, కానీ నాకు ఉద్యోగం కావాలి. మీరు ఇవ్వాలి. ఇవ్వలేను, ఇవ్వను. పుట్టినప్పటి నుంచి నీడ పట్టున సుకుమారంగా బతికిన వాడివి. కష్టపడి పనిచేయటం నీ వల్ల కాదు బాబు. సార్, నేను కష్టపడి పనిచేస్తాను సార్. కష్టపడి పనిచేసేవాడివైతే నువ్వు చేసే వ్యాపారాన్ని వదులుకొని నా దగ్గరకు ఉద్యోగానికి వచ్చేవాడివి కాదు బాబు. నీలాంటి అసమర్థుని నా దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటే నేను చేసే వ్యాపారం పోగొట్టుకొని నీలాగే ఉద్యోగం అడుక్కోవాల్సి వస్తుంది. సార్, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు. నన్ను ఉద్యోగం అడగొద్దు. నువ్వు చేసే ఉద్యోగం నా దగ్గర లేదు. ప్లీజ్ దయచేసి వెళ్ళు.
గుడ్ మార్నింగ్ సార్. మీరు జామీన్ మీద విడుదలవుతున్నట్టు జస్ట్ నాకు ఇప్పుడే తెలిసింది సార్. మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తుంటే అంతలో మీరే వచ్చేసారు. బెయిల్ మీద మిమ్మల్ని విడిపించడానికి నేను ఎర్త్ అండ్ హెవెన్ మూచేశాను సార్. మన లాయర్ గారు కూడా మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి చాలా శ్రమపడ్డారు సార్. మాల్ని ఎక్కడుంది? నీకేమన్నా చూడా? నిన్నే అడిగేది. మాల్ని ఎక్కడుందని అడుగుతుంటే మాట్లాడమే. చెప్పా, మాల్ని ఎక్కడా? వాళ్ళ పుట్టింట్లో ఉంది సార్. ఓ, పుట్టింట్లో ఉందా? ఫిట్టింగ్ల రవణమ్మ పంచన చేరిందన్నమాట. అయితే నా పని ఇంకా ఈజీ. సార్, మీరు తిట్టను కొట్టను అంటే నేను ఓ మాట చెప్పనా? ఏంటో చెప్పు. మీరు మీ గురించి కూడా ఆలోచించకుండా మాలిని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అదే మీ జీవితావశ్యం అనుకుంటున్నారు. అది అసలు మంచిది కాదు సార్. ఏయ్! నేను చెప్పింది చెయ్యడం, అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వడం మాత్రమే నీ పని. అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకున్నావో బ్రతుకు తెరువు ఉండదు. జాగ్రత్త. వెళ్ళా. ఒసే మాలిని, పుట్టింటికి వెళ్ళావా? వస్తానే, అక్కడికి వస్తా. నిన్ను వదలనే. నమస్కారం ఆంటీ. ఏంటంటే అలా చూస్తున్నారు? గుర్తుపట్టలేదా? నేను విఠల్ని. ఓ బోస్గారు అబ్బాయివా, రా రా రా, కూర్చో కూర్చో కూర్చో. బాగున్నావా విఠలు? ఏదో మీ దయవల్ల బానే ఉన్నానంటీ. చూసి చాలా కాలం అయిపోయింది కదా, అందుకే వెంటనే గుర్తుపట్టలేకపోయాను. చెత్వారం కూడా వచ్చుంటుంది. ఆయన జోడు వేయించుకోలేదు బాబు. చదవటానికి ఇబ్బంది గాని చూడటానికి ఏ ఇబ్బంది లేదు. విఠలు, రాకరాకొచ్చావు, ఏం తీసుకుంటావు? ఇప్పుడేమీ వద్దంటీ. ఏంటి, ఏదైనా పని మీద వచ్చావా? ఓసారి మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. మీరెలా ఉన్నారు? మీ ఆర్థిక పరిస్థితులేంటి? మీ కుటుంబ విషయాలేంటి? నేనంటే ప్రేమాభిమానాలు ఉండబట్టి ఇంత దూరం వచ్చి పలకరిస్తున్నావు. నా పరిస్థితి ఏమీ బాగాలేదు విఠల్ బాబు. నా కొడుకున్నాడే, అదే ఆ మాయిదారి సచ్చినోడు బంగారు బాబు, మళ్ళీ సింగపూర్ చెక్కేశాడు. వాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఏనాడైనా తల్లిని గురించి గాని చెల్లెల గురించి గాని పట్టించుకున్నాడా? నా కడుపున చెడబుట్టాడా దరిద్రుడు. ఏం చేస్తాం, కొందరంతే. ఇప్పుడేంటి, నాకు తెలిసినప్పటి నుంచి వాడంతే. అందుకే వాడు నాకు పుట్టలేదనుకున్నాను. ఇక నా పెద్ద కూతురు మాలిని సంగతి నేను చెప్తా. అవునాంటీ, మాలిని గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. మాలిని వాళ్ళ ఆయనతో వచ్చి పెద్ద మొత్తంలో నన్ను అప్పడిగింది. స్నేహధర్మం కొద్దీ అడిగిన వెంటనే అప్పిచ్చాను. అలా చాలాసార్లు ఇచ్చానంటీ. ఏరు దాటి తెప్పతగిలేసినట్టు వాళ్ళ అవసరాలు తీరాక నన్ను కూరలో కరేపాకు తీసేసాడు, తీసిపారేశారు. పైగా అకారణంగా నాతో గొడవ పెట్టుకున్నారంటీ. కల్చరు కామన్ సెన్సు లేకుండా మొగుడు పెళ్ళాలిద్దరూ వచ్చి నా ఇంటి మీద పడి నానా గొడవ చేసి నా పరువు తీయాలని చూశారు. దాంతో నాకు కాలిందంటే అందుకే రివర్స్ అయ్యాను. ఎంత హెల్ప్ చేశానో అంతకు మించి చెడు కూడా చేశాను. వ్యాపారంలో నష్టపోయేలా చేశాను. ఇల్లు ఎవడో అద్దెకివ్వకుండా నిలువ నీడ లేకుండా చేశాను. అందుకేనేమో నా ఇంటికి వచ్చి పడ్డారు. అదే వాళ్ళు నాతో మంచిగా ఉంటే వాళ్ళకెంతో హెల్ప్ చేసి ఉండేవాడిని. వాళ్ళ అప్పులు తీర్చి వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యేలా చేస్తుండేవాడిని. కానీ నాతోనే పెట్టుకున్నారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. పోయే కాలం మంచి చేసి నీకే చెడ్డయ్యారంటే ఇక వాళ్ళేం బాగుపడతారు? నువ్వు కరెక్ట్గా చెప్పావంటే. పని పాట లేకుండా మొగుడు పెళ్ళాలిద్దరూ నా ఇంట్లో తిష్ట వేశారు. వాళ్ళని మేపలేక చస్తున్నాను. నువ్వు మాత్రం ఎంతకాలమైనా మేపగలవు? నువ్వు కూడా ఏదో రోజు తరిమేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదో నిన్ను చూడాలనిపించి వచ్చాను. నేను బయలుదేరుతానంటే నీ ఆరోగ్యం జాగ్రత్త. ఏమే, మీకు అసలు బాగుపడే ఉద్దేశమే లేదంటే మంచి చేసిన వాళ్ళకే జడ్డవుతారంటే? అమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? మీ గురించేనే. మీకు డబ్బు సహాయం చేసిన విట్టలతో గొడవ పెట్టుకుంటారా? ఇదేమైనా మంచి పనేనా? ఏదో కాలేజీ ఫ్రెండ్ ఉన్న అభిమానంతో కష్టాల్లో ఉన్న మీకు వాడు డబ్బు సహాయం చేశాడు. కావాలనే వాడితో మీరు విరోధం తెచ్చుకుంటారా? ఇక మీరేం బాగుపడతారే? ఎలా బతుకుతారు? అమ్మా, విఠల్ని కలిసావా? నేను కలవటం కాదు, వాడే ఇక్కడికి వచ్చి మీ గురించి పూర్తిగా చెప్పెళ్ళాడు.
వచ్చిన వాడిని కాదనుకుని వచ్చి నువ్వు ఎలా బాగుపడతావో ఏంటో. శాంతి, నాకు ధైర్యం చెప్పి నువ్వు ఏడుస్తావా? ఏడవు, ఊరుకో, నాకేం కాదు. నువ్వు ధైర్యంగా ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. అల్లుడు, ఆరోగ్యం జాగ్రత్త. అత్తయ్య, గుండె నొప్పి నా గుండెకి బలాన్నిచ్చింది. మూర్తి చెప్పినట్లు నేను పూర్ణాయుష్కోండి. శాంతి, ఎవరి వల్ల ఎటువంటి సమస్య వచ్చినా భయపడకుండా ధైర్యంగా ఎదుర్కో. ధర్మం తప్పకుండా చేయిస్తుంది. వస్తాను అత్తయ్య. మూర్తి వెళ్ళొస్తాను రా. మాలిని, మాలిని, ఏమండి వెళ్ళిన పని ఏమైంది? కాలేదు. ఎంత ప్రయత్నించినా చిన్న జాబ్ కూడా దొరకడం లేదు. పొద్దున్నే లేపు, రేపు 2-3 చోట్లకు వెళ్ళాలి. ఏమండి ఇవాళ విఠల్ ఇక్కడికి వచ్చాడటండి. వాట్? విఠల్ ఇక్కడికి వచ్చాడా? వాడికి ఈ ఎలా తెలుసు? కాలేజ్ డేస్ నుంచి విఠల్ మా అమ్మకు తెలుసు. పైగా మా బంగారు బాబు ఫ్రెండ్ కూడా. అయితే వాడి నిజ స్వరూపం మా అమ్మకు తెలియదు. మా అమ్మ వాడి మాటలు నమ్మి తప్పంతా మందే అంటూ మన మీద ధ్వజం ఎత్తింది. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదన్నట్టు వాడిని వదిలించుకున్నా ఇంకా మన వెంటే పడుతున్నాడు అనమాట. జైలు నుంచి బెయిల్ మీద విడుదలై ఉంటాడు. మళ్ళీ నేను వెంటాడ మొదలు పెట్టాడు. వాడికి ఒక ముగింపు ఇవ్వాలి. శాంతి మేడం, మీరు 1 వారం గడువు అడిగినారు. ఆ గడువు నిన్నటితో తిరిగిపోయింది. ఇంటి విషయమై మీరు ఏమీ నిర్ణయించుకున్నారు? మేము ధర్మారావు సాబ్ మొహము చూసి మీకు సహాయం చేయాలనుకున్నాం. నాది ప్రపోజల్ మీకు ఇష్టం లేకపోతే వదిలివేయండి, మేము ఏమీ అనుకోం. సెడ్జి, వారం రోజులు ఓపిక పట్టారు. మా కోసం ఇంకో 1 రోజు ఓపిక పట్టండి, నిర్ణయించుకొని చెప్తారు. సరే మేడం, మేము వెళ్ళి వస్తాం. నమస్తే. అమ్మా శాంతి, రామ్చంద్ సేఠ్ గురించి మనందరికీ బాగా తెలుసు. అతను ఏమన్నా నిన్నటివాడా? 25 ఏళ్ల నుంచి మనందరికీ బాగా తెలుసున్నవాడు. మన ధర్మాకి ఎన్నోసార్లు ఆర్థిక సహాయం అందించినవాడు. అతనేం ఊరికే డబ్బు ఇవ్వలేదు కదా, వడ్డీకే ఇచ్చాడు. అయితేనే అవసరానికి ఉపయోగపడ్డాడుగా. పైగా అతను సహాయం అందుకోమని ధర్మాయే స్వయంగా చెప్పాడు అంటున్నారు. అలాంటప్పుడు ఆలోచించడం దేనికి? నమ్మకం లేకపోతే ధర్మ అలా ఎందుకు చెబుతాడు? అంచేత మనం ఇంటిని సేటుగా అప్పగించి అతను చెప్పినట్టుగా కొన్నాళ్ళు నడుచుకోవడం మంచిది. చెల్లమ్మ, అయిన వాళ్ళకంటే బయట వాళ్లే నయం. కావలసిన వాళ్లే కాటు వేయాలని చూస్తున్నారు. కానీ పరాయి వాడైనా రామ్చంద్ సేటు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాడు. మనుషులు మనస్తత్వాలు ఇదిగో ఇలాంటప్పుడే బయటపడతాయి. బలరాం, సీత, లక్ష్మి స్వార్థంతో ఏదో విధంగా లక్ష్మీ నిలయాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారు. రాబంధుల్లాంటి బంధువుల కంటే రామ్చంద్ సేఠే ఎంతో ఉత్తముడు. నువ్వింకేం ఆలోచించకుండా మీ ఇంటిని అతనికే అప్పగించడం మంచిదని నాకు అనిపిస్తుంది. శ్రీ అడబాల ధర్మారావు గారి భార్య అడబాల శాంతి అనబడే నేను మా భర్త గారి పూర్తి అనుమతి అంగీకారాలతో ఈ లక్ష్మీ నిలయాన్ని శ్రీ జగన్లాల్ సేఠ్ కుమారుడైన శ్రీ రామ్చంద్ సేఠ్ గారికి విక్రయిస్తున్నాను. మా బాకీలన్నీ తీరి మా సమస్యలన్నీ పరిష్కారమయ్యాక సదరు లక్ష్మీ నిలయం నిమిత్తం శ్రీ రామ్చంద్ సేఠ్ మాకిచ్చిన మొత్తం సొమ్మును అసలు ఫాయిదాలతో సహా సదరు రామ్చంద్ సేఠ్ గాని వారి అనుమతిని పొందిన వారికి గాని ఇచ్చి తిరిగి లక్ష్మీ నిలయాన్ని నేను స్వాధీనం చేసుకొనగలదానను. ఎట్టి పరిస్థితుల్లోనూ సదరు లక్ష్మీ నిలయాన్ని నాకు తప్ప వేరెవ్వరికీ విక్రయించడానికి గాని తనఖా పెట్టడానికి గాని మరో విధంగా అనుభవించడానికి గాని వీల్లేదు. ఇది నా పూర్తి సమ్మతిని రాసి ఇస్తున్న పత్రం. ఇట్లు అడబాల శాంతాదేవి. మేడం, మేడం, మీరు ధైర్యంగా వెళ్ళిరండి.
వీలైనంత త్వరలో మీది ప్రాబ్లం సాల్వ్ చేసి మీది ఇల్లు మీకు అప్పచెప్తాం. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మాది మాట అంటే ధర్మారావు సాబ్ మాటతో సమానం. సేట్జీ, మేం మూర్తి ఇంట్లో ఉండే బదులు మా ఇంట్లోనే, అంటే ఇక్కడే ఏదో మూల ఉండకూడదా? పెద్దమ్మ గారు, మీది బాధ మాకు అర్థమైంది. మీరు ఇక్కడ ఉండడానికి మాకు ఏమీ అభ్యంతరం లేదు. మీరు ఆడవాళ్ళు, ఆ రౌడీ ముక్కలు ఎంతకైనా తెగిస్తారు. వాళ్ళ వల్ల మీకు ప్రమాదం ఉందని మిమ్మల్ని హేరే ఉండమంటున్నాం. కొన్నాళ్ళు ఓపిక బట్టి మూర్తి సాబ్ ఇంట్లో ధైర్యంగా ఉండండి. అమ్మా శాంతి, పిన్ని, సేట్ చెప్పింది మన మంచి కోసమే. మీరు ఇంకేం ఆలోచించకుండా కొన్నాళ్ళ పాటు మా ఇంట్లోనే ఉండండి. నేనేం పరాయివాణ్ణి కాదుగా. నువ్వు పరాయివాడివని కాదన్నయ్యా, ఈ ఇల్లు విడిచిపెట్టి రావడానికి మాకు మనసొప్పడం లేదు. తప్పదమ్మా, పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు కావలసిన వాళ్ళకి దూరం కాక తప్పదు, నివాస గృహం వదిలి రాక తప్పదు. ధర్మారావుకి ఏం లోటు? గ్రహస్థితి బాగోలేకపోబట్టే కదా అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది, జైలుకి వెళ్ళవలసి వచ్చింది. కాలమాన పరిస్థితుల్ని బట్టే మనము నడుచుకోవాలి. బాధపడే ప్రయోజనం లేదమ్మా. నా మాట విని మా ఇంటికి వెళ్దాం రండి. సేట్జీ, వెళ్ళొస్తాం. మంచిది, ధైర్యంగా వెళ్ళిరండి. అమ్మడో సీత, ఆ రామచంద్ర సేటు లక్ష్మీ నివాసాన్ని తన పేరు రాయించి చేసుకున్నాడు. శాంతి రాసి చేసింది. రాతకోతలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామమ్మా? ఎత్తుకు పై ఎత్తి ఏదైనా వెయ్యాలి. ఎత్తులు పై ఎత్తులు నక్కజిత్తులు ఏవీ పనిచేయవు. అంటే ఆ ఇంటి మీద ఆశ వదులుకోమంటారా? వదులుకోమని నేను అనటం లేదు. దాన్ని దక్కించుకోవాలంటే నేను చెప్పినట్టు చేయాలి. ఏం చెయ్యాలో చెప్పండి. రామచంద్ర చేటు లక్ష్మీ నిలయాన్ని ఎలా దక్కించుకున్నాడో అదే విధంగా మీరు నా దగ్గర ఎప్పుడో 30 లక్షలు అప్పు తీసుకున్నట్టు, అసలు వడ్డీ కట్టలేక లక్ష్మీ నిలయం నాకు రాసి ఇచ్చినట్టు 10 రోజుల ముందు డేట్ వేసి దస్తావేజులు నా పేరు రాసివ్వండి. ఆ ఇల్లు మీకు దక్కేలా చేస్తాను. ఏమిటమ్మా వీడు వనం ఇచ్చిన వాడిని ఎత్తిని చేయి పెట్టే రకంలా కనిపిస్తున్నాడు. మనం రాసిస్తాం సరే, ఆ తర్వాత లక్ష్మీ నివాసాన్ని వీడు కొట్టేస్తే? ఆ లక్ష్మీ నిలయాన్ని నువ్వు చెవటోడ్చి కట్టావా లేక మన తాతల సొత్తా? ఆ ఇల్లు శాంతికి దక్కకూడదు. అదే కదా మన ఆశయం. మన చేతికి వస్తే ఏంటి, ఆ రౌడీ చేతికి వెళ్తే ఏమిటి? అంతేలే, మనకు కన్ను పోయినా పర్వాలేదు కానీ ఎదుటివాడికి 2 కళ్ళు పోవాలి. అదే కానీ సిద్ధాంతం. సరే, అలాగే రాసి చేద్దాం. ఏంటి ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు? అబ్బే ఏం లేదండి, ఆ రాసే తెలుగులో రాద్దామా ఇంగ్లీష్లో రాద్దామా అని మేము ఇద్దరం డిస్కస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మీకు ఇంగ్లీష్ రాదుగా. నాన్న, పాపారావు గారు, మీరు చెప్పినట్టే రాసిస్తాం. ఏం చేస్తారో చేయండి.